పావురము గురించి. ఎందుకంటే పరిశుద్ధమైన పక్షులు ఉన్నాయి, పరిశుద్ధమైన మరి అదే రీతిగా జంతువులు ఉన్నాయి, అదే రీతిగా పవిత్రమైన చేపలు కూడా, జలచరములు కూడా దేవుడు తినమని లేవి కాండంలో మనకు మరి రాసిపెట్టి ఉన్నది. సో కాబట్టి ఈ యొక్క పావురము అనేది మంచి లక్షణాలు కలిగి ఉన్నది. మరి ఆ రకంగానే ఏంటంటే మన యొక్క ట్యాగ కూడా కొన్ని రోజులు పెట్టిండు బ్రదర్ ధీరజ్. మరి ఆ యొక్క ఒలివ మొక్కను, ఆ పావురమును తీసుకుపోయినట్టు కూడా ఉండే చాలా రోజులు. సో కాబట్టి ఏంటంటే పావురము అనేది చాలా బ్యూటిఫుల్, చాలా చక్కగా ఉంటుంది. దాని లక్షణాలు చూస్తూ ఉంటే చాలా విషయాలు దాంట్లో నేర్చుకోవచ్చు మనం. అది ఒక సంఘానికి సాదృశ్యమై ఉన్నది కూడా. సో కాబట్టి ఏంటంటే పావురము అనేది ఒక తెలివైన పక్షి అయినది. మరి పాతకాలంలో యుద్ధ సమాచారం కూడా పంపడం, ఎందుకంటే ఆ రోజు టెలికమ్యూనికేషన్స్ లేకుండే. మరి ఒక పేపరు రాసి ఈ పావురాలతో కూడా సమాచారం పంపించే వాళ్ళంట. సో కాబట్టి ఒక సాధు స్వభావం కలిగినది. అదే రీతిగా దాని స్వరము అనేది మాధుర్యమైనది. కొంచెము రాత్రి డిస్టర్బెన్స్ అవుతుంది, అది మూలుగుతూ ఉంటే కొంచెం బాధ, కష్టం అనిపిస్తుంది. కానీ ఆ మూలుగుట అనేది కూడా అది మన యొక్క ప్రార్థన మూలుగులకు సాదృశ్యమైనది. అదే రీతిగా అది పరిశుద్ధమైనది, పవిత్రమైన జంతువు. ఒక బీదవాళ్ళు కూడా దాన్ని అర్పించడానికి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరియమ్మ ఆ యొక్క తీసుకొని వెళ్ళినప్పుడు, అతన్ని ప్రతిష్ఠించడానికి మందిరంకి వెళ్ళి 8వ దినమున వెళ్ళినప్పుడు ఆ పావురము గువ్వ అనేది రెండు ఒకటే స్వభావం కలిగిన వారు, ఒకటే జాతికి చెందినవై ఉన్నాయి. సో కాబట్టి ఇది పవిత్రమైంది, పరిశుద్ధమైంది, బలికి పనికొచ్చేది అయి ఉన్నది. సో దీంట్లో ఏంటంటే చేదు అనేది ఉండే ప్రతి ఒక్క దానిలో, మనుషులు కానీ అన్నిట్లో, పక్షులు జంతువులు కానీ చేదు అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ చేదు ఒకవేళ పాతకాలంలో మాకు బాగా తెలిసి ఏంటంటే, ఇప్పుడు ఈ కాలంలో అంత మరి తెలుసో తెలియో నాకు తెలియదు, కానీ కోడి కోసేవాళ్ళు. ఆ కోడిలో ఆ చేదు ఒకవేళ కలిగితే చికెన్ అంతా మొత్తము చేదైపోతుండే. నీవు ఏమి చేసినా కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక టైంలో బీరకాయలు కూడా చేదు వచ్చేది, ఎంత చేసినా కూడా అది చేదు అయిపోతుండే. ఇప్పుడు ఆ యొక్క హైబ్రిడ్ వచ్చేసింది, చేదు లేదు, ఏమి లేదు. సో కాబట్టి ఏంటంటే పావురముకు ఆ చేదు అనేది, అంటే పాపం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు అది. సో కాబట్టి శ్రేష్టమైనది, అది మంచి శ్రేష్టమైన ఆహారం అనేది తింటుంది. ఎందుకంటే నోహావు కాలంలో చూస్తే ఆ కాకిని వదిలితే మళ్ళీ తిరిగి రాలేదు, అది ఆ శవాలను తినుకుంటూ ఉన్నది. కానీ పావురం ఏం చేసిందంటే మరి అది తిరిగి వచ్చేసింది. తర్వాత పంపితే అది ఒలీవ మొక్కను తీసుకొని వచ్చింది, కానీ అది అపవిత్రమైనది తినది, శ్రేష్టమైన ఆహారం అనేది అంటది. మరి ప్రభునందు ప్రియులారా, మనం కూడా ఒక శ్రేష్టమైన జీవాహారమును, మన ఆత్మకు కావలసిన ఆహారమును మరి ఆదివారం రోజు దేవుడు నాకు ఏమైతే ఇస్తాడు అని ఒక ఆశతో వస్తే ఒక మంచి శ్రేష్టమైన ఆహారము దేవుడు మన ఆత్మకు కావలసిన జీవాహారమును దేవుడు మనకు అనుగ్రహించగలడు. సో కాబట్టి ఏంటంటే మరి అది శ్రేష్టమైనది తింటుంది. అదే మాదిరిగా ఏంటంటే ఈ పావురంలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఏదన్నా ఒక మరి వేరే పావురంతో జతగట్టినప్పుడు, మరి ఆడది మొగది జతగట్టినప్పుడు, ఒక మొగదే కానీ ఆడదే కానీ చనిపోతే ఇంకా వేరే ఏ పావురంతో అది జతగట్టదండి. ఆ రీతిగా నిష్ట కలిగినది అయినది ఈ ఒక పావురం. సో కాబట్టి పావురం అనేది శ్రేష్టమైన అనేకమైన మరి మంచి లక్షణాలు మనం ఈ రీతిగా అనేక రీతిగా మనము ధ్యానించవచ్చును. సో ఇవన్నీ ఏంటంటే సంఘముకు ఉండవలసిన లక్షణములు, అతి శ్రేష్టమైన లక్షణములు, క్యారెక్టర్స్. అదే మాదిరిగా విశ్వాసికి ఉండవలసిన ఒక శ్రేష్టమైన మంచి లక్షణాలు పావురంలోనో అని డౌలో కానీ మనము చూడవచ్చును. మరి మంచిగా పరమగీతంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. ఏంటంటే ఆ సాంగ్ ఆఫ్ సొలొమోన్ కూడా చక్కగా సంఘానికి, విశ్వాసికి, శూలమతికి వర్ణించినట్టు మనం చూడగలుగుతాం. మరి పరమగీతంలో సాంగ్ ఆఫ్ సొలొమోన్ 2వ అధ్యాయం 14వ వచనము. దయచేసి ఎవరన్నా ఒకరు చదవండి. బండ సందులలో ఎగురున పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము,
నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటున్నాడు. ఆ పెండ్లి కుమారుడు ఆ రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘానికి ఆ రీతిగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా బండ సందులలో ఎగురు పావురమా అంటున్నాడు. బండ సందులలో ఎగురుతూ ఉంటుంది. బండ సందులు అంటే ఏంటంటే యేసుక్రీస్తు యొక్క గాయములు. అదే మీదుగా పేటు బీటలు అంటుంటారు. వీటిని ఏంటంటే దున్నబడిన మరి యేసుక్రీస్తు యొక్క శరీరంలో ప్రవహిస్తున్న రక్తము అయి ఉన్నది పేటు బీటలు అని. ఎందుకంటే మరి ఆయన యొక్క వీపు దున్నబడినది అని దేవుని వాక్యంలో మనము చూడగలదు. ఈ యొక్క సంఘము మరి తన రక్తం ఇచ్చి కొనబడిన సంఘమైనది. బండ సందులలో ఎగురే పావురమా అంటుంటాడు. సో కాబట్టి ఆ బండ సందుల్లో నుంచి కూడా చూస్తూ ఉంటే నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటే మరి ఆ 33వ అధ్యాయం నిర్గమకాండంలో మరి మోషకు ఒక కోరిక కలుగుతుంది. ఏంటంటే నేను ఆయన యొక్క సర్వోన్నతత్వమును చూడాలని ఒక ఆశను మరి దేవుణ్ణి అడిగినట్టు చూడగలుగుతాం. ప్రభువా, నీ ముఖము చూచినట్లు నాకు సహాయం దయచేయం, నాకు అట్టి తరుణము దయచేయనప్పుడు ప్రాధేయపడినప్పుడు దేవుడు ఏమన్నాడంటే మరి దేవుడైన యెహోవా ఏమన్నాడంటే మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. ఏ నరుడు, ఎందుకంటే ఆయన యొక్క ప్రకాశమానమైన ఆయన తేజోమయమైన, ఎందుకంటే ఆయన సృష్టించిన సూర్యుని మనం చూడలేము. చంద్రుణ్ణి సమీపిస్తూ ఉన్నారు శాస్త్రజ్ఞులు చూస్తూ ఉంటే. అదే మాదిరిగా సూర్యుని ఇంతవరకు ఎవరు సమీపించలేకపోతున్నారు. ఆయన తేజోమయమని ఎవరు చూడలేరు. ఆ సూర్యుని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన ఆ దేవుణ్ణి ఏ రీతిగా చూడగలుగుతాం? అందుకే ఇక్కడ ఈ దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే నీవు నా ముఖమును చూడజాలవు, ఆ తేజోమహిమను మనము చూడలేవు అంటున్నాడు మోషన్. సో ఎందుకంటే మోషను ఒక స్నేహితునితో మాట్లాడిన ఆ మోసతోనే ఆ రీతిగా అంటే నీకు నాకు అసలు మనం కూడా అసలే చూడలేము అన్నట్టు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడ నేను చనిపోతాడు అంతే. ఎందుకంటే మరి అహరోను కుమారులైన మరి నాదాబు అబీహులు అనుకుంటా వాళ్ళు అన్ని అగ్ని తీసుకొచ్చినప్పుడు అక్కడనే స్పాట్లో డెడ్ అంతే. అన్ని అగ్ని వాళ్ళు ఏం కాదులే అని కేర్లెస్గా నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి దేవుని ఆ పరలోకం నుంచి వచ్చిన అగ్ని కాక వేరే అగ్ని తీసుకొచ్చినప్పుడు అక్కడనే వారు చనిపోయినట్టు మనం చూడగలుగుతాం. ఉజ్జ ఆ యొక్క మందసం పెట్టి పడుతూ ఉన్నప్పుడు అయ్యో మందసం పెట్టి పడుతున్నదని చేయి పెట్టినప్పుడు స్పాట్లో డెడ్ అయిపోయింది అంతే. కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఇచ్చిండు మందసము ఓన్లీ కహతీయులే వాళ్ళే ముట్టాలి అని. లేవీలలో కూడా కహతీయుల యొక్క వంశావల్లే ముట్టాలి అంతే. వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ యొక్క దీపవృక్షమ కానీ బల్ల రొట్టె సముఖపు బల్ల రొట్టె బల్ల కానీ మరి ఆ యొక్క మందసమ్మ కానీ మరి వాళ్ళే చుట్టాలి, వాళ్ళే ప్రయాణం చేస్తూ ముందు వెళ్ళాలి. కహతీలకు ఒక్కటే పర్మిషన్, ఇంకొకరికి లేదని చాలా స్పష్టంగా లేవీయుల కాండంలో దేవుడు తెలిపి ఉన్నాడు. ఎవరి డ్యూటీస్ వాళ్ళకు సరే గెర్షోనీయులు ఏం చేయాలి, మొరారీయులు ఏం చేయాలి, మరి ఆ యొక్క లేవీ వంశంలో వాళ్ళ ముగ్గురు ఏం చేయాలో చాలా ప్రత్యేకంగా వాళ్ళకు ఎవరి పనులు వాళ్ళకు దేవుడు కేటాయించినాడు. అందుకే ఆ ఉజ్జ అక్కడ ఆ యొక్క మందసం ముట్టిన వెంటనే అక్కడనే చనిపోయి ఉన్నాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా ఆ యొక్క తేజోమయుడైన ఆ యొక్క దేవుని యొక్క తేజస్సును మనము చూడలేము. సో కాబట్టి ఏ నరుడును నన్ను చూచి బతకలేను. మరి యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. ఏమంటున్నాడు? ఒక స్థలం ఉన్నది. ఏదమ్మా ఇది నిర్గమకాండము ఎక్సోడస్ 33 చాప్టర్ 21st వర్స్ అమ్మా. నీ ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. ఆ బండ మీద నిలవవలెను. యేసుక్రీస్తు అప్పుడు లేడు కానీ క్రీస్తు జగత్తుత్పత్తి కాక మునిపే ఉన్నాడు. ఆ బండ మీద క్రీస్తు అనే బండ మీద నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను అంటున్నాడు. సో ఆ బండ సందులలో అక్కడ మోషకు కూడా అదే ఆ కాలంలోనే ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి జన్మించలేదు, చనిపోలేదు, కానీ
ఆయన బండ సందులో నుంచే ఆయన ముఖ దర్శనమును మనం ఆ వెనుకటి భాగమును మోషే చూసినట్టు మనం చూడగలుగుతాం. సో కాబట్టి బండ సందులలో ఎగురు పావురమై ఉన్నది. ఆయన యొక్క గాయములతో, ఆయన యొక్క రక్తములో మరి ఆ యొక్క పేటు బీటలను ఆశ్రయించు ఆ యొక్క పావురం, ఆ పేటు బీటలలో మరి ఆ యొక్క జన్మించిన యొక్క శంఖ వధువై ఉన్నది. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, పావురము అనేది పవిత్రమైంది, పరిశుద్ధమైనది. సో ఆ బండ సందులలోనే ఎగురుతూ ఉంటుంది. ఆయన సందుల్లోనే మనకు క్షేమం కలదు, రక్షణ అనేది కలదు మనకు. సో కాబట్టి ఈ రీతిగా పావురము అనేది అనేక రీతులుగా మనము ధ్యానించవచ్చును. మంచి ఆత్మీయమైన లక్షణములను మనము ఆస్వాదించవచ్చు. వాటిని గ్రహించి దాని ప్రకారము మనం ప్రవర్తిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా మనకు ప్రాప్తిస్తాయి. మొట్టమొదటిగా ఏంటంటే మరి యొక్క పావురము అనేది నిష్కపటమైనది. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనంలో మనము చూద్దాం. ఎందుకంటే పావురం వలె నిష్కపటులై ఉండడి, పాముది అది వదిలేస్తాం మనం అదంతా. ఎందుకంటే ధ్యానిస్తే అనేక రీతులుగా మరి మనము డైవర్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి పావురం వలె నిష్కపటులై ఉండడి, ఇంగ్లీష్లో ఏముందాం అది, హార్మ్లెస్ అండ్ స్టవ్ అని, ఇన్నోసెంట్ అని కూడా ఉన్నది ఇంకొక బైబిల్లో నేను చూసిన. హార్మ్లెస్, నిష్కపటం, ఎవరికి ఏ విధమైన కపటం కానీ ఏది హామ్ చేయకుండా, ఎవరికి ఏం నష్టం కలగకుండా, ఇన్నోసెంట్ అనేది అనేక రీతులుగా తీసుకోవచ్చు దాని యొక్క లక్షణాలు. ఇక్కడ ఏంటంటే నిష్కపటమైనది, ఏ విధమైన కపటం లేనిది. మనుషులైన వారిని అనేక రీతులుగా మనకిష్టమైన వారి దగ్గర వారి నిష్కపటంగా ఉంటాము. మనకిష్టం లేని వారికి ఉంటే మనము మరి కపటము కలిగి ఉంటాం. సో కాబట్టి పావురము అనేది నిష్కపటమైనట్టు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ శిష్యుల విషయంలో చెప్పినట్టు మనం చూడగలుగుతాం. సో కాబట్టి ఏంటంటే మరి ఈ రకంగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మరి కపటము కలిగి ఉండి మనకు మాదిరిగా మనకు మరి దేవుని గ్రంథంలో వ్రాయబడినట్టు చూడగలుగుతాం. ఏ రకంగా అంటే కయ్యను విషయంలో చూస్తే ఆదికాండము 4:11 చూస్తూ ఉంటే కయ్యను కపటముతో తన తమ్ముని పిలుచుకొని పోయి హత్య చేసినట్టు, మొట్టమొదటిగా నరహంతకుడుగా అయినట్టు మనం చూడగా, కపటముగా కయ్యను నిష్కపటమైన వాడు, హేబేలు నిష్కపటమైన వాడు. కయ్యను ఏంటంటే కపటముతో తన తమ్ముని చంపినట్టు మనం చూడగలుగుతాం. అదే రీతిగా 2 సమూయేలు 13వ అధ్యాయం 3వ వచనంలో యెహోనాదాబు అని వాడు ఉంటాడు, వీడు కపటము కలిగిన వాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి అదే రీతిగా మరి ప్రకటన మరి సామెతల గ్రంథము ప్రొవర్బ్స్ 24వ ప్రొవర్బ్స్ 26వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే పగవాడు పెదవులతో మరి పగవాడు పెదవులతో లెక్కలేనని ముద్దులు పెట్టి అంతరంగంలో కపటము దాచుకొను. పగవాడు, అందుకే ఇంతకుముందే చెప్పిన పగ అనేది ఏమాత్రం ఉండదు. ఎవరి మీదైనా కూడా పగ తీర్చుట దేవుదై ఉన్నది. నిష్కపటముగా మనం ఉండాలి. ఎవరి మీదైనా కూడా, అందరి మీద శక్యమైతే అందరినీ మీరు సన్మానించమని దేవుని వాక్యంలో ఉన్నది. ప్రతి ఒక్కరిని వారు ఎవరైనా కూడా పర్లేదు, శత్రువైనా మిత్రువైనా, మనకిష్టం ఉన్నా మనకిష్టం లేకున్నా, మనకు బంధువైనా మనకు బంధువు కాకున్నా, వాళ్ళు బీదవారైనా గొప్పవారైనా ఎవరైనా కూడా నిష్కపటముగా ఉంటే దేవుని యొక్క వాక్యము మనము దేవుని యొక్క వాక్యమును అవలంబించిన వారమైతాము. మనకి ఏ అనవసరమైన పాపమును మనం అంటుకట్టుకోవడం. అదే రీతిగా మొదటి పేతురులో 2వ అధ్యాయం 22లో కూడా ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అదే రీతిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు, ఆయన నోట ఏ కపటమును లేదు. మరి అదే రీతిగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూస్తూ ఉంటే మనము ఆయన యొక్క లక్షణాలు ఎంత చక్కగా ఉంటాయో యేసుక్రీస్తు ప్రభుల వారి చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషనుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇక్కడ చూస్తే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడునైనా
యేసు క్రీస్తు ప్రభుల వారే ఉన్నాడు. ఆయననే మనకు అన్ని విషయాలలో మాదిరికరమై ఉన్నాడు. అదే మా 1 పేతురు 2వ అధ్యాయంలో చూసుకుంటే ఆయన అన్ని విషయంలో మనకు మాదిరికరమున్నాయి. ఈ లోకంలో ఎవరినైనా మాదిరిగా తీసుకుంటే ఏదో ఒక కల్మషం అనేది, ఏదో ఒక తప్పిదం అనేది, ఏదో ఒక దోషము అపరాధము ఉండవచ్చును. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారిలో ఏ విధమైన కపటము లేదు, మరి ఏ విధమైన కల్మషము అనేది ఆయనకు లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేస్తున్న దినంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం, నా యందు పాపమును ఎవరు స్థాపించగలరు, ఎవరైనా స్థాపించగలరా అని ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఏ పాపమును, ఏ దోషమును, ఏ కపటమును లేని వాడైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము మాదిరిగా తీసుకోవాలి ప్రతి విషయంలో. సో అదే మాదిరిగా పొంతి పిలాతు దగ్గర కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిని అక్కడ నిలబెట్టినప్పుడు ఏమంటున్నాడు? మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం తీసుకుంటే మరి యేసు పిలాతు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళ భార్య అంతకుముందే వచ్చిన ఆ నీతిమంతుని జోలికి పోకుము అంటే అని చెప్పి ఉన్నాడు. అందుకే పిలాతు ఏమంటున్నాడు? పిలాతు యేసు క్రీస్తుకు ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనిపించడం లేదంటున్నాడు. సో కాబట్టి ఏ దోషమును లేదు ఆయన అందుకే ఆయన పావురము. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ యొక్క నీళ్ళలో బాప్తిజం తీసుకున్న తర్వాత, ఒడ్డుకొచ్చిన తర్వాత ఆత్మ పావురం వలె ఆయన మీద దిగింది. అది మనము బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా పాట పాడుతాం, పావురం వలె దిగిరమ్మని పాట పాడుకుంటూ ఉంటాం మనం. సో కాబట్టి పావురం వలె ఆత్మ దిగి వచ్చింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ కపటము, ఏ దోషము, ఏ పాపము చేయకుండా పావురం వలె మరి ఆయన ఉన్నట్టు, ఆయనను పోలిన ఆయనలో జన్మించిన మనము, ఆ యొక్క రక్తం చెక్కునబడిన మనము, కొనబడిన మనము ఆయనను పోలి నడుచుకునవలసిన, ఏ కపటమును నిష్కపటముగా మనము ఉండవలసిన అవసరం ఉన్నది. సో కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం, నతానేలు గురించి యేసుక్రీస్తు ప్రభువు ఈయన నిజమైన ఇశ్రాయేలీయుడు, ఆయన యందు ఏ కపటమును లేదు అంటున్నాడు. ఎందుకు ఆయన ఏ రీతిగా చెప్పగలిగాడు? అక్కడ ఆశ్చర్యపోయింది ఆయన నువ్వు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను చూసిన అంటాడు. ఈయనకే రీతిగా తెలిసింది. ఆయన గురించి మొత్తం క్యారెక్టర్ చెప్తున్నారు. కాబట్టి ప్రభునందు ఆంతరింద్రియములను పరిశీలించువాడైన వాడైనా నా హృదయంలో ఏమున్నదో ఆయనకు తెలుసు. నీ హృదయం ఎలాంటిదో దేవునికి చాలా స్పష్టంగా క్లియర్గా తెలుసు. అందుకే నతానియేలు గురించి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయినారు. అప్పుడే అక్కడ అదే ప్రాంతంలో అదే కింద చూస్తే ఇంతకంటే గొప్ప కార్యములు నువ్వు చూసేద్దాం అన్నాడు. ఎన్ని కార్యములు నిజంగా వాళ్ళు యేసుక్రీస్తు శిష్యులు ఎన్ని కార్యాలు ప్రత్యక్షంగా చూసిండ్రు. అందుకే యోహాను గాని పేతురు, ఏవి మా కన్నులతోని మేము చూసినాము, ఏది మా చెవులతోని విన్నాము, ఏది మా చేతులతోని త్రాకినో అదే మీకు నేను సాక్ష్యం ఇస్తున్నాము అంటాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, సో ఆ రీతిగా నతానియేలు గురించి చెప్పిండంటే నా గురించి కూడా ఆయన చూడలేడా? నీ హృదయమును, నా హృదయమును, మన ఆంతరింద్రియములను, అంతరంగ పురుషులను ఆయన చూడలేడా? సో కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరమే. సో కాబట్టి ప్రభునందు మరి కీర్తనకారుడు కూడా 32:2 చూస్తే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటున్నాడు. మన ఆత్మలో ఏ విధమైన కల్మషము, ఏ రీతిగా పావురముకు ఆ చేదు, కొంచెము చేదు అనేది ఏ రీతిగా ఉండదో అదే రీతిగా విశ్వాసులైన మనము ఏ విధమైన కపటము లేదు. అందుకే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటుంటాడు. అదే రీతిగా మరి అదే కీర్తనల గ్రంథం 24వ కీర్తనలో 3-4 వచనంలో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. వ్యర్థమైన దాని గురించి మనసు పెట్టకూడదు. ఆయన పరిశుద్ధ పర్వతము ఎక్కాలంటే నన్ను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం నాకు ఎక్కించమని దావీదు ప్రార్థించినట్లు, ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఏదైనా వ్యర్థం ఉన్నదా? మనం ప్రతిదాన్ని వివేచించాలి. వివేచించే జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు.
ప్రతి దానికి ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి ఇది కరెక్టా కాదా అని ప్రతి మాటను మనం మాట్లాడవలసిన అవసరం ఉన్నది. వ్యర్థమైన మాటలు అనేకమైనవి ఉంటాయి. సో కాబట్టి మాట విషయంలో కూడా ఒక మంచి ప్రసంగం మనము సిద్ధపాటు చేసుకోవచ్చు. వ్యర్థమైన మాటలు ఎన్నో ఉంటాయి, వ్యర్థమైన మాటలు ఎన్నో మాట్లాడుతుంటాం. సో కాబట్టి దాన్ని బట్టి మనము ప్రతిదానికి లెక్క చెప్పవలసిన వారమని 2 ఇంగ్లీష్లో తెలుగులో మనము మన సంఘంలో రాసుకొని ఉన్నాం. ప్రతిదానికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రతిదానికి ఉదయ కాలంలో లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం పడుకునే వరకు కూడా ఎన్ని మాటలు మాట్లాడుతాం, దాంట్లో బేరీజ్ చేసుకోవాలి. సాయంత్రం మనం దేవుని సన్నిధి కూడా, ప్రభువా ఈరోజు నేను వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడినాను, ఎవరినైనా నేను దుఃఖపరిచున్నాను, నా మాటను బట్టి ఎవరైనా నేను దుఃఖపరిచిన, ఎవరైనా బాధపరిచినా అని మనం స్వపరీక్ష మనం చేసుకొని దేవుని సన్నిధిలో, ఒకవేళ జ్ఞాపకం వస్తే దేవుని సన్నిధిలో క్షమాపణ చెప్పి మరి మరుసటి రోజు వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రత్యక్షంగా, బ్రదర్ సిస్టర్ నిన్న నీతోని నేను తప్పుగా మాట్లాడినాను, నన్ను క్షమించము అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభునందు పిల్లరా. సో కాబట్టి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, వ్యర్థమైన మాటలు మరి కపటముగా ప్రమాణము చేయకూడదు. అప్పుడే పరిశుద్ధ పర్వతం మనం ఎక్కగలుగుతాం. సో కాబట్టి కపటముగా ప్రమాణము చేయుట, ప్రమాణం చేస్తూ ఉంటాం ఎన్నో. సాధారణంగా ఏంటంటే మొన్నటి దినంన బ్రదర్ సంతోష్ మరి అదే రీతిగా ఝాన్సీది మరి వెడ్డింగ్ యానివర్సరీ అని వాళ్ళు ఒక మాట చెప్పారు. మేము మా మ్యారేజ్ అప్పుడు ఏం ప్రమాణం చేసి జ్ఞాపకం చేసుకుంటానని ఝాన్సీ చెప్పింది. మంచి ప్రమాణాలు ఉంటాయి, కరెక్టే. అది చివరి వరకు ఉంటుందా? కార్యారంభము కంటే కార్యాంతము మేలని ప్రసంగంలో అంటారు. వివాహం చేసుకుంటే గొప్ప కాదు, చివరి వరకు కూడా కష్టమందు, నష్టమందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు అన్నిటిలో మరి కలిసి మెలిసి ఉండడానికి దేవుడు చేసిన ఆ యొక్క వ్యవస్థ అయి ఉన్నది. అది మనుషులు చేసినది కాదు. భార్య భర్తలు అనే సంబంధము అనేది అది దేవుడు చేసిన ఆ యొక్క వ్యవస్థ అయి ఉన్నది. అది మనుషుల వలన కలిది కాదు ప్రభునందు పిల్లల. కాబట్టి ఏంటంటే మరి కపటముగా ప్రమాణములు మనము చేయకూడదు. బ్రదర్ నేను వస్తా అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినాడు. ప్రమాణం అంటే మన కపటముతో ప్రమాణం చేయకూడదు. నేను లేకుండా మనసులో ఉంటుంది, సరే నేను వస్తాలే అంటాం, రేపు ఎక్కడన్నా పోతలే ఏదో ఈయనకు చెప్తే అయిపోయా అంటాను. ఆ రీతిగా ఉండకూడదు, కపటముగా ఉండదు మన ప్రమాణం. దేవుని సన్నిధికి నేను సరిగ్గా టైంకి రావాలంటే రాగలుగుతాం అంతే. ఒకటి విచారకరమైన విషయం ఏంటంటే 9 గంటలకు పెట్టినా లేట్ వస్తాం, 9:30కు వస్తాం. 10 గంటలకు పెట్టినా 10:30 వస్తాం. 8 గంటలకు పెడితే 8:20కి వస్తాం. ఈ ప్రమాణము తప్పినట్టు కాదా? కపటమ ప్రమాణం కాదా ఇది? దేవుని సన్నిధికి వస్తున్నామంటే మరి సేవకుడు ఎంత భారముతో చెప్తూ ఉంటాడు, పదే చెప్తే కొంచెం, ఎందుకంటే కరెక్షన్ చేయాలంటే మనిషికి దిద్దుబాటు అంటే కొంచెం నొప్పి అనిపిస్తుంది, కాదంటలేను నేను. కానీ ఎందుకు ప్రతిసారి ఆ రీతిగా చెప్పుకుంటున్నాం? కపటముగా ప్రమాణము దేవుని నిబంధన పరిశుద్ధ బల్ల దగ్గర ప్రమాణం చేయలేదా? ప్రభువా నేను ఈ ఆదివారం వచ్చే ఆదివారం నేను కరెక్ట్గా రావాలి అంటాను. 7:45కి ఇక్కడికి రావాలంటే కంకణము కట్టుకుంటే ఎందుకు రాం? ఏదో ఒక నిర్లక్ష్యం, ఏదో ఒక ఆటంకం, దాన్ని అధిగమించవచ్చు అంటే ఇట్ ఈస్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ కానే కదా, అది ఇట్స్ పాసిబుల్ అంతే. దేవుని సన్నిధికి రావాలని ఆ రోజు ఏదైనా పని ఉంటే పోస్ట్పోన్ చేసి వచ్చినాక దేవుని మందిరం వెళ్ళిన తర్వాత చేసుకో. అంట్లు దోమడమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, మన అలవాటు ప్రకారం చేస్తూ ఉంటాం. నేను ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, కాలి స్నానం చేసుకొని, లేకుంటే స్నానం చేయకుండా పర్లేదు, పౌడర్ వేసుకొని బట్టలు వేసుకొచ్చినా చాలు, ముఖం కడుక్కొని. ఇంకెందుకు లేట్ అవుతుంది? లేచి అదే మాదిరిగా వస్తే ఎందుకవుతుంది? వెళ్ళినాక స్నానం చేసుకో, ఎవరేం చూడరు, ఇక్కడ వాసన ఏం కాదు. పౌడర్ వేసుకొని వస్తావు కదా, లేకుంటే ఇంకా డబ్బులు ఉంటే సెంట్ కూడా వేసుకొని రా. సో ఎందుకు లేట్ అవుతుంది? పరీక్షించుకుందామా? ప్రభు బల్ల దగ్గర ఎన్నిసార్లు కపటముగా ప్రమాణం చేస్తాం? కపటం కాదా అది? స్వపరీక్ష చేసుకుందాం ప్రతి ఒక్కసారి. నేను ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నేనే ఎక్స్క్లూడింగ్ ఏం కాదు, నేను కూడా ఇంక్లూడింగ్, ప్రతి ఒక్కరం ఇంక్లూడింగ్.
సో కాబట్టి ఏంటంటే ఇంకా ఏదైనా కూడా ఇది దేవుని సన్నిధికి వచ్చేది పదే 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 బ్రదర్ చెప్తారు, ఎందుకంటే సరి చేసుకున్నంతవరకు చెప్తూనే ఉంటారు. దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే ప్రతిసారి ఎందుకు అనాలి? సైన్యములకు అధిపతి యెహోవా అని ఎందుకు అనాలి? ఆయన అంటే భయము ఆ రీతిగా ఉండాలి. ఆయన భీకరుడైన వాడు, ఆయన రోషము కలిగిన వాడు. మా వెస్లంకులు చెప్పాడు, నేను ఎప్పుడు మర్చిపోయాను, ఈజ్ అ రోడ్ రోలర్ అంటని చెప్తుండే, మాకు భయపెట్టించేస్తుండే ఇట్లా. ఆయన ఈజ్ అ క్రొకడైల్ అంటుండే, అంతే. క్రొకడైల్ పడ్డామంటే ఇట్లా ఇట్లా పట్టిందంటే ఇడవదు అది, అంతే. రోడ్ రోలర్ కూడా ఏంటంటే అది దాని కిందికి ఏది బుల్డోజర్ లాగా ఏది పోయినా కూడా నలిగిపోవాల్సిందే. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అంటున్నాడు. ఆ భయం అనేది మరి నాదాబు అబీహుల గురించి నేను ఇప్పుడే చెప్పిన. క్షణంలో అంటే అక్కడ నిర్లక్ష్యంలో అన్ని ఆజ్ఞ తీసుకొని వస్తే స్పాట్ అంతే. అరే ఇట్లా చేయి పెట్టిండి అంతే, స్పాట్ అంతే. దహించు అగ్ని అయి ఉన్నాడని కూడా మరి హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్నాడు. సో దేవునితోని చెలగాటం ఆడము మంచిది కాదు. ప్రభునందు పిల్లలు ఇప్పటికైనా పర్వాలేదు, నేను ఒకటి చేస్తున్నాను అంటాడు పౌలు, పరిశుద్ధుడైన పౌలు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడని పాట కూడా మనం పాడుకుంటాం, ప్రభువా గురి యొద్దకే అని. సరే వెళ్దాం, గతహ అంటారు తెలుగులో అయితే మంచిగా. రేపటి నుంచి అన్న ఈరోజు ఒక మంచి నిర్ణయం పరిశుద్ధ బల్ల, ఎందుకంటే ఆ బల్ల అనేది ఆయన త్యాగమైనది, ఆయన శరీరమైనది, గాయపరచబడిన ఆ యొక్క శరీరం అన్నది, బండ సందులలో ఉన్న ఆ యొక్క రొట్టె అయ్యున్నది, అది గాయపరచబడిన రొట్టె అయ్యున్నది. అదే మాదిరిగా ఆయన కార్చిన రక్తంలో నీవు నిబంధన చేస్తున్నావు, క్రొత్త నిబంధన చేస్తున్నావు, ప్రమాణం చేస్తున్నావు. అది కపటముగా ఉండకూడదని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, యెహోవా పర్వతమునకు 24వ కీర్తన 3:4 యెహోవా పర్వతమునకు ఎత్తదగిన వాడెవడు? రేపు ఎత్తబడాలంటే ఏ రీతిగా పదే పదే పాస్టర్ గారు చెప్తూనే ఉన్నాడు, ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది. ఎప్పటి నుంచి? ఇదిగో ఆయన వచ్చుచున్నాడని ప్రకటన గ్రంథంలో 2024 సంవత్సరంల క్రితమే అప్పుడు ఇదిగో ఆయన వచ్చుచున్నాడని, అప్పటి నుంచి వచ్చుచున్నాడు. ఇంకా ఆలస్యం అనుకుంటున్నావా? ఆలస్యం అని అనుకుంటారు. ఆయన ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ప్రేమ గలవాడు, ఎవరును నశించకూడదని ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా మనల్ని అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక అంశం నేను, ప్రభువా నీ ఎదుట నేను నిందారహితము నిలబడ్డానికి ఇంకా నీవు నా ఎడల నీవు దీర్ఘశాంతము కనపరుస్తున్నావు దేవా అని నేను ప్రార్థించుకుంటాను. నేను ఇంకా ఆయనలో ఎందుకంటే నిందారహితంగా ఆయన దగ్గర ఈ రీతిగా ధైర్యంగా నిలబడగలుగుతామా? సో కాబట్టి ప్రభునందు ఆయన పర్వతమునకు ఎక్కదగిన వాడెవరు? ఆయన సంఘమును, సార్వత్రిక సంఘము, యూనివర్సల్ ఫెలోషిప్ అనేది మరి ఎత్తబడతా ఉంటే, సంఘం ఎత్తబడతా ఉంటే, నీవు విడివబడితే ఏ రీతిగా ఉంటుందో, ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నాకంటే దౌర్భాగ్యుడు ఇంకెవరు లేరు అని పరిశుద్ధుడైన పౌలు అంటాడు. ఒకవేళ ఇప్పటికే నిరీక్షణ వస్తే నాకంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరంటాడు. ఆయన రాకడా అయి ఉన్నది, ఆయన నిత్యుడు ఉన్నాడు. నేను నా తండ్రి నీ హృదయం నన్ను కలవరపరచకుడి, నా తండ్రి యొద్ద అనేకమైన నివాసములు ఉన్నాయి, నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేనున్న స్థలంలో మీరుండులాగలా నేను వచ్చి తిరిగి తీసుకెళ్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుతాడు. కాబట్టి ప్రభుని ఇవన్నీ మనకు ప్రతి వాక్యం మనకు తెలుసు, కానీ అది సరి అయిన రీతిగా అర్థం చేసుకున్న మన బుర్రలో అది ఎక్కిస్తున్నామా? సో కాబట్టి ఆయన యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే సంఘంలో మనం ఉన్నాం. ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవరు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగిన వాడే అంటాడు. శుద్ధమైన హృదయము దయచేయమని ఒక కుర్రోడు చాలా చక్కగా పాట పాడతాం, మన దగ్గర కూడా వాడినాం చాలాసార్లు. శుద్ధ హృదయం అంటే చాలా లీనమై పాడతాడు, మంచిగా వాద్యం వాయించుకుంటూ పాడుతుంటాడు ఆ కుర్రోడు. శుద్ధ హృదయము దయచేయం, నిర్దోషమైన చేతులను. ఈ చేతులతోనే ఏదైనా చేస్తూ ఉంటాం. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగిన వాడే యెహోవా పర్వతమునకు ఎక్కును.
అదే రీతి ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఆయన. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఏ రీతిగా ఆయనను మరి ఈ నిష్కపటముగా ఏ రీతిగా ఉండాలంటే 2 క్రియలు చేయాలి. మనం ఏంటంటే నిష్కపటముగా ఆయనను ఆరాధించాలి. నిష్కపటముగా మనము ఆయన సన్నిధిలోకి రావాలి, ఆయనను సేవించాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ యెహోషువకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయనను ఆరాధించుట నిష్కపటముగా, ఆయనను సేవించుట నిష్కపటంగా ఉండాలి. చదవండి ఎవరైనా. యెహోషువ 24:14 వచనం. కాబట్టి మీరు యెహోషువ యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఎందుకంటే మరి యొక్క ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారంటే కుండల దగ్గర కూర్చొని అక్కడ కీరకాయలు తిన్నాము, ఎండు చేపలను తిన్నాము, ఇక్కడ ఏమీ దొరుకుతలేదు అని ఏడ్చుకుంటా చనుక్కుంటా కూర్చున్నారు. అక్కడ విగ్రహాలను కూడా అది కూడా తెచ్చుకున్నారు. అది కూడా వాళ్ళు ఇక్కడ ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వచ్చి ఆ ఎర్ర సముద్రం అద్దరిని అంటే ఆ యొక్క ఎర్ర సముద్రంను దాటిండ్రు. వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు ఉన్నారు, కానీ హృదయంలో ఐగుప్తు ఉన్నది, ఒకటి శరీరం మాత్రం అక్కడ ఉన్నది. అది వాళ్ళ పరిస్థితి. అందుకే అక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురు. సో కాబట్టి అద్దరిన మరి ఇక్కడ మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి అంతే ఇక్కడ. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయనను నిష్కపటముగాను సేవించుడి అంటే ఆయనను ఆరాధించడానికి ఆయన సన్నిధికి మనం ఏ రీతిగా వస్తున్నాం? నిష్కపటముగా వస్తున్నామా? ఏ విధమైన కపటం అంటే మనలో కపటం ఉన్నదని నా ఉద్దేశం కాదు, కానీ ఏ విధమైన నిష్కలంకముగా యథార్థంగా ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించవలసిన అవసరం ఉన్నది. సో అదే ఏ రీతిగా అంటే చిన్న పిల్లలను యేసుక్రీస్తు ప్రభు చిన్నపిల్లలను నా యుద్ధకి రానియుడిది, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటే చిన్నపిల్లలు అయిపోదామా అంటే వాళ్ళ మనస్తత్వం కలిగి ఉండాలి. చిన్నపిల్లలు అక్కడిక్కడ వెళ్తూ ఉంటారు. జాన్వి అనుకుంటే చిన్న పాప వస్తూ ఉంటుంది, ఏమీ తెలియదు ఆమెకు, ఎవరి దగ్గరికన్నా వస్తుంది, మంచిగా జేబులో ఉంటే లాగుతూ ఉంటుంది, ఏమేమో చేస్తూ ఉంటుంది, ఫ్రీగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏ విధమైన కపటం వాళ్ళకు లేదన్నట్టు. అందుకే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అనేది అన్నది. మరి అదే రకంగా మనము నిష్కపటముగా మనము ప్రేమించాలని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో నిష్కపటముగా మనం ప్రేమించాలి ఎవరినైనా కూడా. ఏ విధమైన కపటము లేకుండా కొందరిని ప్రేమిస్తుంటాం, పెదవులతోనే వాళ్ళను మనం మాట్లాడుతుంటాం, లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఇది మంచిది కాదు, యథార్థంగా ఉండాలి. సో కాబట్టి చదువుతారు 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అంటే నీ ప్రేమ అంటే ప్రేమ అయిన జ్ఞానమైన యేసుక్రీస్తు ప్రభును అక్కడ పెట్టుకోవాలి. మనం ఆయనను మాదిరికరంగా మనం తీసుకోవాలి. ఆయన ప్రేమ నిష్కపటమైనది. అందుకే ఇశ్రాయేలులకే రక్షణ ఎంతమందికి వచ్చిందో ఏమొచ్చిందో మనకు తెలియదు, కానీ మనకు అన్య జనాంగములైన మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌరసత్వము లేదు మనకు, వారసత్వము లేదు మనకు ఏ విధమైన నిరీక్షణ అనేది లేదు. నిర్దేవులమైన మనల్ని, అన్య జనాంగం చెందిన మనల్ని దేవుడు కనికరించి నిష్కపటమైన ప్రేమను కనపరిచి మనకు ఇంత గొప్ప రక్షణను దేవుడు అనుగ్రహించున్నాడు. ఇంత గొప్ప సంఘ సహవాసమును మనకు అనుగ్రహించున్నాడు. ఆ ఎత్తబడే సార్వత్రిక సంఘములో పాలిభాగస్థులమైన గొప్ప నిరీక్షణ మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. కాబట్టి మనం కూడా ఆయనను పోలి నడుచుకునే పరిశుద్ధమైన పౌలు అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి
నడుచుకోండి. ఆయనను పోలి నడుచుకోవాలి. సాధారణంగా ఏంటంటే సినీ యాక్టర్స్నో లేకుంటే ఏదైనా క్రికెటర్స్నో వీళ్ళను ఒకవేళ మాదిరి తీసుకుంటారు చాలామంది. మంచి విషయాలు తీసుకొచ్చి తప్పేం లేదు. వాళ్ళ దగ్గర ఒక క్రమశిక్షణ, ఒక పివి సింధు అనేది ఆయన ఉండే అనుకో, 4 గంటలకు లేచి మరి ఆమె గచ్చిబౌలి స్టేడియంకి వెళ్తుంది, 11 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తుంది. అందుకే టాప్ మోస్ట్ ఉన్నది. ఆమె దగ్గర క్రమశిక్షణ నేర్చుకోకూడదా? మనం 4 గంటలకు లేస్తామా? బ్రదర్ సందీప్ చెప్తావు, నిన్న నాతోని రమేష్తో అంటుండే, ఎన్ని గంటలకు వండుకున్నా నేను 4 గంటలకు లేస్తాను. నేను కొద్దిగా ఇట్లా పక్క జరిగింది, ఎందుకంటే నేను ఎప్పుడు లేవా, 5 అవుతుంది నాకు. ఎంత చేసినా కూడా 5-5:30, ఎంత కష్టపడినా కూడా, ఎంత ట్రై చేసినా కూడా. సో ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే లేట్ అనుకుంటా, అది ఎంత చేసినా అది ప్రాక్టీస్ చేస్తున్నా కానీ చాలాసార్లు ఇది అవుతున్నాను. సో కాబట్టి పివి సింధు ద్వారా నేర్చుకుంటే తప్పేమున్నది, ఒక మంచి విషయం. దేవుని ఉదయకాలం నేను కూడా వాక్య పరిచర్య చేసినాను. మోషే కూడా ఉదయకాలంన దేవుని సన్నిధిరాలు, యేసుక్రీస్తు కూడా ఉదయకాలంనది. సో కొంత మట్టుకు కొద్దిగా ప్రయత్నం చేసవచ్చు. వారు లేటుగా 4 గంటలకే లేవాలని 5 గంటలకు ఎప్పటికో కొద్దిగా మనం ఇంప్రూవ్ చేసుకుంటే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక సంకల్ప బలం అనేది, ఒక కన్సిస్టెన్సీ అనేది మనకు ఉంటే, ఒక కమిట్మెంట్ అనేది మనకు ఉంటే, ఒక డిసిప్లిన్ అనేది, ఒక క్రమశిక్షణ అనేది మనము ఒకవేళ మనము అలవాటు చేసుకుంటే, ఇంకోటి ఏంటంటే నా పరిశుద్ధ దేవుని సన్నిధిలో నేనుండాలి, నేను ఆ యొక్క నన్ను పుట్టించిన దేవుని సన్నిధి, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా రక్షకుని దగ్గరికి వెళ్తున్నాను అనే ఒక ఆశ అనేది, ఒక దృఢ సంకల్పం అనేది నీకు ఉంటే టక్కున మనము లేవగలుగుతాం. సో కాబట్టి ప్రభు నందు ప్రియులారా, మన ప్రేమలో నిష్కపటమైన తల్లి తన పిల్లలను పెద్దగా అయినా కూడా ఎంత ప్రేమ ఇప్పుడు అమలు ఉంటుంది, మన నేతో చూస్తే హైట్ ఉంటాడు, అయినా కూడా నిష్కపటముగా ఉంటుంది ప్రేమ. ఒక తల్లి ప్రేమ ఎంత పొడవైనా ఏమైనా తల్లి కొడుకు తల్లి, ఆ ప్రేమ అనేది నిష్కపటముగా ఉంటుంది. అదే మాదిరి అందరి ఎడల, ప్రతి ఒక్కరి ఎడలో మరి ఆదామవ్వల స్వరూపం ఎవరికైతే, ఆదామవ్వల నుంచి ఎవరు వచ్చిండ్రో వాళ్ళందరి విషయంలో కూడా నిష్కపటముగా మనము ఉండవలను. సో కాబట్టి ఈ రీతిగా నిష్కపటముగా మనము ఉందామా? మన యేసుక్రీస్తు ప్రభుల వారు నిష్కపటమని, ఏ కపటమును ఆయన ఎందులేదు. మరి ఆయన బిడ్డలమైన మనము ఆయన స్వరూపంలో పుట్టిన మనము, ఆయన పోలిక చొప్పున పుట్టిన మనము, మరి ఆయన లక్షణాలు మనకు ఉండకూడదా? సో కాబట్టి అలమర్చుకుందామా? ఏమాత్రం కొంచెమన్నా ఏదన్నా మనలో కపటము అనేది ఉంటే తీసివేస్తాం. సో కాబట్టి రెండవ విషయం ఏంటంటే, ఈ యొక్క పావురము పరిశుద్ధమైంది, హోలీ, పవిత్రమైంది. అందుకే బలిగా దాన్ని అర్పిస్తూ ఉంటారు. సో ఇంతకుముందు చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు, ఆ యొక్క బాప్తిజం తీసుకొని నీళ్ళ నుంచి ఒడ్డుకు వచ్చినప్పుడు పావురం వలె ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆయన మీద దిగవచ్చు. తర్వాతనే ఆయన పరిచర్య చేసినట్టు మనం చూడగలుగుతాం. అదే రీతిగా ఏంటంటే మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, పరిశుద్ధుల గగుటకే దేవుడు మనల్ని పిలిచాను ప్రభునందు ప్రియులారా. పరిశుద్ధులగుటకే దినదినము శాంక్టిఫికేషన్ అనేది దినదినము జరుగుతూ ఉండాలి. ఇది దినదినము చేసే ప్రక్రియ అయి ఉన్నది. ఇది నీతిమంతులుగా మనము యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తే ఆ రోజే నీతిమంతులుగా నీవు రైచియస్నెస్ అనేది నీకు వచ్చేసింది ఆటోమేటిక్గా. అది దానికి ఏ విధమైన ప్రయాసపడే అవసరం లేదు. నీతిమంతులుగా తీర్చబడినాం అంతే. నీవు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన రోజే యువర్ ద రైచియస్నెస్. కానీ శాంక్టిఫికేషన్ అనేది, కానీ పరిశుద్ధపరచబడ్డది దినదినము మనము అభ్యాసము చేస్తున్నది. దినదినము ఏ రీతిగా ఒక చాకలి వాడు సబ్బు పెట్టి బట్టలను ఉతుకుతూ ఉంటాడో ఆ రీతిగా మనము శుద్ధీకరించుకుంటూ ఉండాలి మనం. సో కాబట్టి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు, ఇంకా దేనికి పిలిచలేదండి. ఆ యొక్క పాయింట్ అనేది, ఆ పాయింట్ మీద మనం ఫోకస్ చేయాలి. నన్ను ఎందుకు దేవుడు పిలిచిన్నాడు, నన్ను ఎందుకు రక్షణ ఇచ్చినాడు. ప్రపంచంలో చాలామంది తెలివి గల వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి నన్ను ఎందుకే దేవుడు పిలిచి ఉన్నాడంటే పరిశుద్ధపరచబడటానికే, శాంక్టిఫికేషన్. ఎందుకంటే లేవీయులకు రాసిన కాండంలో చూస్తే ఉంటే 5 సార్లు 6 సార్లు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉన్నాడు. చాలాసార్లు ఉన్నది అది, అందులో మొత్తం అదే, అది పరిశుద్ధకు సంబంధించిందే. అది
ఆ యొక్క లేవి కాండం అనేది ఏ రీతిగా మరి యొక్క ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించవలను అదే ఉన్నది. లేవి కాండమునకు మళ్ళీ మనం కలిసి 2 చదవాలని, హెబ్రీయులకు రాసిన పత్రిక 2 కలిసి చదివితే చక్కగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ లేవి కాండంలో ఉన్న నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి ఈయన గొర్రె అన్నట్టు, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు ఆవుల దూడల యొక్కయు రక్తమును గాక యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి మీరు విమోచింపబడి ఉన్నారు అంటాడు. ఈ 2 పోలికలు లేవి కాండం చదివేటప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2 కలిసి చదివితే మంచిగా మనకు అర్థమవుతుంది. అదే మాదిరిగా యెహోషువ గ్రంథంను, యెహోషువ జయమును, ఆయన యుద్ధాలు ఎక్కడ చేసినా కూడా జయమే. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక సర్వాంగ కవచములు ధరించుకొని మనము విజయులము కాగలుగుతూ ఉంటాం. సో ఈ రీతి కంబైన్డ్ చదివితే మనము మన బైబిల్ పఠన ధ్యానం అనేది చాలా చక్కగా ఉంటుంది. సో కాబట్టి లేవీయులకు రాసిన లేవి కాండంలో ఏంటంటే, నేను పరిశుద్ధునైనాను మీరును పరిశుద్ధుడు. 1 పేతురు 1:14 నుంచి 16 నుంచి కూడా మనం చూస్తూ ఉంటే, నేను పరిశుద్ధుడైనాను మీరును పరిశుద్ధుడైన మీ సమస్త ప్రవర్తన యందు, మీ సమస్త ప్రవర్తన అంటాడు ఆ యొక్క 1 పేతురు గ్రంథంలో. మన బిహేవియర్ మారుతూ ఉండాలి. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ రీతిగా మనము ఆయనతో పరిశుద్ధపరచబడి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 కూడా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత ప్యూరిఫికేషన్, ప్యూర్ గోల్డ్ అంటుంటారు, అందరు ఇష్టపడతారు, వాల్యూ ఉంటుంది పరిశుద్ధత. సో కాబట్టి ఈ యొక్క పావురం కూడా నిష్కలంకమైంది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, బలికి అది వాడబడినది. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వరపుల వారు కూడా పరిచర్య చేస్తున్న దినములలో మరి యోహాను సువార్త, ఇప్పుడు మనకు టైం లేదు కానీ యోహాను సువార్తలో కూడా ప్రామిస్ చేసినంతే, నేను వెళ్ళుట మీకు క్షేమము, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్త అయిన సత్యస్వరూపువైన పరిశుద్ధాత్మని మీకు పంపిస్తానన్నాడు. అదే 16వ అధ్యాయంలో నేను వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా, నేను మాట్లాడిన ప్రతి మాటను కూడా మీకు పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తుంది అన్నాడు. ఈ ఆత్మతో ఎంత సహవాసం కలిగి ఉంటామో, ఒంటరిగా ఎంత ఆయనతో సహవాసం చేస్తాం అంత బలవంతులము కాగలుగుతాం, అంత నిష్కపటముగా మనము ఉండగలుగుతాం ప్రభునందు పిల్లరా. అదే మాదిరిగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి ఆరోహణమై మరి ఆయన తండ్రి కృపార్శ్వం ఉన్నప్పుడు మరి అదే అపోస్తల కార్యం 1:4 ఏమంటాడంటే, మీరు యెరూషలేము నుండి పరిశుద్ధాత్మ పొందేంత వరకు యెరూషలేము వదలకూడదని, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మీరు శక్తి పొందెదరు అంటాడు. పైకి భక్తి కలిగారండి, తన శక్తిని ఆశ్రయించని వారయ్యేందురు అంటాడు. ఆ శక్తి, ఆ పవర్ అనేది మనం ఇంకా పొందలేదు అన్నాడు. అందుకే ఇంకా కపటముతోనే ఉన్నాం, కపటముతోని ప్రమాణాలు చేస్తున్నాం, బల్ల దగ్గర కపటముగా ఉంటున్నాం. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనము ఆ యొక్క శక్తిని పొందినట్లు అప్పుడు అంటాడు, అప్పుడు మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండడున్నారు. ఆ 12 మంది శిష్యులు, యోహాను ఒకడు ఆ పద్మాస దీపంలో చనిపోయినట్టు మనం చూడగలుగుతాం. కానీ తక్కిన వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయినారు. 12 మంది కూడా అత్తతలు ఘోరాతి ఘోరంగా బ్రదర్ జేమ్స్ చెప్తా ఉంటాడు. 12 మంది కూడా ఎంత నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తు కొరకు ఒలువబడ్డ, వాళ్ళ శరీరాన్ని మరి యొక్క చర్మంను ఒలిచేసిండ్రు. ఏ రీతిగా మేకను ఎద్దుది ఎవరైనా చూసిండ్రో చూడలేదు కానీ వాటి చికెన్ అయితే చూస్తారు, దాని చర్మం ఇట్లా వీకి ఇట్లా పడేస్తారు అంతే. అదే మాదిరిగా వాళ్ళ చర్మాన్ని కోచేసి తలకిందులుగా సిలువ వేసినారు. ఎన్ని శ్రమలు వారు అనుభవించున్నారు. ఆ శక్తి ఏ రీతిగా వచ్చింది, ఆ విశ్వాసం ఏ రీతిగా వచ్చింది. బ్రతుకుటే క్రీస్తే చావైతే మేలని పరిశుద్ధులైన పౌలు ఏ రీతిగా అడిగాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 14:15 అంటాడు, నేను ఆత్మలో పాడేదను, ఆత్మలో నేను ప్రార్థన చేయదను, ఆత్మలో చేదనగలుగుతాను అంటాడు. పరిశుద్ధులైన పౌలు యొక్క సాక్ష్యం ఆ రీతిగా ఉన్నది. ఆ 14 మొత్తం పరిశుద్ధాత్మ గురించి, వరముల గురించే ఉన్నది. కాబట్టి ఆత్మపూర్ణులయ్యుండు అని దేవుని, మీరు మెలకుగా ఉండు, ఆత్మలో మెలకుగా ఉండు. కానీ దెస్సలోనిక పత్రిక 5వ ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఎందుకంటే ఆ యొక్క బలిపీఠం దగ్గర మరి ఎప్పుడు మీరు ఆ యొక్క మరి అగ్నిని ఆర్పకుడి అంటాడు. అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి అంతే.
ఆ ప్రదీపములు అనేది కూడా, దీపవృక్షం కూడా అప్పుడు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అది మన ఆత్మ కూడా వెలుగుతూనే ఉండాలి ఎప్పుడు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదువుట్లనో, ప్రార్థించుట్లనో, దేవుని సహవాసం వచ్చుట్లనో అది వెలుగుతూ ఉండాలి ఆ రీతిగా. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ రకంగా పావురం అనేది చివరిగా ముగించుకుంది ఏంటంటే లక్షణం ఏంటంటే, మొట్టమొదటిది అంటే అది నిష్కపటమైంది, రెండవది ఏంటంటే అది పరిశుద్ధమైంది, పవిత్రమైంది, మూడవది ఏంటంటే అది మూలుగుచూ ఉంటుంది. అప్పది దాని కళ్ళల్లో నీళ్లు ఉంటాయంటే ఎప్పుడు కన్నీళ్లు కారుతూ ఉంటుంది. అది దాన్ని గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ మనం పావురం కానీ ఇది కానీ ఇది ప్రార్థనకు సాదృశ్యమైనది. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో గువ్వవలే నేను మూలిగి తిని అంటారు అక్కడ ఇశ్రాయేలీయులు. గువ్వవలే, మరి పావురం వలే. యేస్కేలు 7:16లో కూడా ఉంటుంది, సమయం లేదు కాబట్టి. సో కాబట్టి ఈ రీతిగా చివరికి ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఎప్పుడు మనం చదువుతూ ఉంటాం. చదవండి ఎవరైనా ఒకరు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, ఇది ఒకటి చదువుకుందాం, ధ్యానపూర్వకంగా చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయిచున్నాడా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? ఎప్పుడు ఒంటరిగా ఆయనతో ఉన్నప్పుడు, కుటుంబ ప్రార్థన కాదు, సంఘ ప్రార్థనలో కాదు, ఒంటరిగా ఆయన సన్నిధిలో మోకాళ్ళుని మరి ఆత్మకు మనల్ని మనం అప్పగించుకు సరెండర్ చేసుకోవాలి. ప్రభువా, ఇప్పుడు నేను నీవే ఉన్నావు, ఆత్మస్వరూపమైన దేవా నాకు సహాయం దయచేయం. మళ్ళీ చదవమ్మా 26వ వచనం. అటువలే ఆత్మయు ఇంకా ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది ప్రభునందు, మరి ఇంగ్లీష్ బైబిల్లో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. మన ఆత్మ చిన్న ఉంటుంది, చిన్న హోలీ స్పిరిట్ ఉండవచ్చు. మరి దేవుని ఆత్మ అంటే పెద్దది ఉన్నది. అటువలే ఆత్మయు మన బలహీనతను మన దౌర్బల్యమును సహాయము చేయుచున్నాడా? దౌర్బల్యము కలిగిన వాళ్ళమే మనం, బలహీనులమే మనం. ఈ లోకం ఉన్నంత వరకు బలహీనులమే. ఎప్పుడు మన శరీరం వెళ్తూ ఉంటుంది, ప్రాణం వెళ్తుంటుంది, బలహీనంగా ఉంటూనే ఉంటుంది. బ్రదర్ కృష్ణ చెప్తా ఉంటాడు, బ్రదర్ నాకు ప్రార్థన చేయడానికి అంత, బైబిల్ చదవడానికి అంత చేత కావడం లేదు బ్రదర్, నడవడానికి కూడా చేత కావడం లేదు బ్రదర్ అన్న. బలహీనులమే. కానీ రూపట బ్రదర్ అంతరంగంలో సంతోషిస్తుంటాడు. కొన్ని సందర్భంలో భయపడుతుండొచ్చు, కానీ సాధారణంగా ఏంటంటే బ్రదర్ పాటలు పాడుతూ ఉంటాడు, ఏదో ఒకటి దేవుని వాక్యం అర్థం కానీ కాకపోని చదువుతూనే ఉంటాడు, దేవునిలో ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను బ్రదర్లో ఆ యొక్క ఆనందం నేను చూస్తున్నాను. అదే మా నాన్నగారి దగ్గర నేను ఆనందం చూడలేకపోయాను. ఎందుకంటే దేవుడిని ఆయన నమ్మలేదు. ఆయన ఎప్పుడు ఆయన నొప్పు ఏడుస్తూనే ఉంటాడు, గునుగుతూనే ఉంటాడు, సనుగుతూనే ఉంటాడు. మేమేమి చేయలేము. ఎందుకంటే ఆయన చెప్పాలంటే కూడా ఈ టైంలో ఆయనకు 95 ఇయర్స్లో చెవులు వినబడాయి. ఏదో పాట నాకు ఎప్పుడు ఏదో పాట పాడుతూ ఉంటాం, సర్వేంద్రియములారా అంటని. ఇక చాలుము అంటాడు. ఈ చెవుది అయిపోయింది, కన్నది అయిపోతుంది, అంత అయిపోతుంది. చివరిగా చూస్తూ ఉంటా, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా, స్టీవెన్ అంకుల్ లాస్ట్ దశలో గంభీరమైన ప్రసంగం చేస్తూ ఉంటాను. అంతకుముందు నేను వచ్చేటోని, అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వచ్చేటోని నేను కర్ణకోట్ నుంచి. ఆ చివరి రోజులో గంభీరమైన ప్రసంగం చేసిండు. నేను ఇంటికి వెళ్ళిన, అంకుల్ మీరు చాలా చక్కగా వాక్యం చెప్పారు అంకుల్ అన్న. అట్లా ఎట్లా చెప్పాము నిరంజన్ అంటే, చాలా మంచిగా చెప్పారు అంకుల్ మీరు. నేను చెప్పాలా నిరంజన్ అన్నాడు. చెప్పండి అంకుల్ అన్న. ఏం లేదు, నేను అంతకుముందు ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు నేను నా కళ్ళు కనిపించడం లేదు చదువుతుంటే, ఎందుకంటే షుగర్తో కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి అంకుల్కి లాస్ట్లో. ఇప్పుడు ఏంటంటే దేవుడు నాతో ఏం మాట్లాడితే అదే మాట్లాడినా. నేను అంతకుముందు నేను రాసుకొని నేను ప్రసంగం చేస్తాను. అందుకే గంభీరంగా అంటే చివరి రోజులలో అంటే ఈ యొక్క వయసు తరుగుతున్న కొద్దీ చూపు, చెవులు ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు మా నాన్నకు చెప్దామంటే ఆయనకు వినబడది, అర్థం కాదు ఆయనకు. అందుకే ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలన్నట్టు, మన అవయాలన్నీ సరిగా ఉన్నప్పుడే దేవునితోని సత్సంబంధం కలిగి ఉండాలి అంతే. సో కాబట్టి ప్రభునందు అటువలే ఆత్మయు రామ చదువమ్మ 26వ వచనమా. అటువలే ఆత్మయు మన సహాయం చేస్తున్నాడు, సహాయం చేయడానికి ప్రార్థిస్తామా. నెక్స్ట్ ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చెయ్యవలెనో. యుక్తముగా అంటే దేవునికి సరి అయిన రీతిగా
ఆ మహానహ్యము అంత వింత అయినది. ఆ దేవుని ఆత్మ మన ఆత్మ రెండు కలుసుకొనుట అనేది ఏ రీతిగా మనకు తెలియదు. అప్పుడే సరైన రీతిగా మనం ప్రార్థన చేయగలుగుతాం. మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చాలా తానే ఈయన అందుకే పావురముకు గువ్వకు మూలుగుట క్రైస్తవ జీవితంలో ఈ మూలుగుట అనేది జీవితము అనేది చాలా చాలా అవసరం మనకు. ఎవరి గురించి అన్నా అనారోగ్యంతో ఉన్న వారి గురించి మూలుగుతూ ఉన్నామా? ఎవరైనా రక్షణ లేని వారి గురించి మూలుగుతూ ఉండి కన్నీరు కారుస్తూ ఉన్నామా? ఈ అనుభవంలోనికి ప్రవేశము యాక్సెస్ కలిగి ఉండాలి ప్రభునందు పిల్లరా. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకోటి బ్రదర్ సందీప్ గారు ఒకసారి చెప్పినారు, ఎబ్రియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మూల పాఠములు ఇంకా బోధించవలసి వచ్చినది. స్టార్టింగ్ ఇంకా ఈ బాప్తిజము రక్షణ ఇంకా కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసినది, ఇంకా దేవోక్తులలో మూలపాఠంలో మీకు ఇంకా బోధించవలసి వచ్చినంట. ఈ అనుభవంలోనికి ప్రవేశం కలిగి ఉందామా? ఈ పరిశుద్ధాత్మలోనికి మనల్ని మనం అప్పగించుకుందామా? ఉచ్చరింప శక్యము గాలికి మూలుగులతో, అంటే మనం నోరు మోసుకుంటే ఆయననే మూలుగుతుంటాడు, ఆయననే ప్రార్థిస్తుంటాడు. మనల్ని మనం సరెండర్ చేసుకుంటాం. ఒంటరిగా ఆయనతోని గడిపితే నీ యొక్క దేవునితో ఆ తలుపు మూసుకొని, హృదయమైన తలుపు మూసుకొని ఆయనతోని సహవాసం కలిగి ఉంటే ఈ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో దేవునితో మనము ప్రార్థించగలం. ఇతరుల గురించి, ఇతరుల బాధల గురించి, ఇతరుల ఆర్థిక సహాయం గురించి, ఇతరుల అనారోగ్యంతో గురించి మనం ప్రార్థించవచ్చును. అట్టి ఆశీర్వాదంలో మనం పాల్పొందమని ఆశ కలిగి ఉందామా? ఆశ గల ప్రాణంలో తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి పావురం గురించి మంచి లక్షణాలు, బండ సందులలో ఎగిరే పావురమా, పేటు బీడులలో ఎగిరే పావురమా అంటున్నాడు, నివసించే పావురమా అంటున్నాడు. సో ఆయన రక్తము ద్వారా కొనబడిన మన యొక్క సంఘము అయి ఉన్నది ఇది. సో పావురము నిష్కపటమైనది, ఏ విధమైన కపటం లేకుండా మనము ఉందామా? పావురము పవిత్రమైంది, పరిశుద్ధమైంది, మనము పరిశుద్ధంగా ఉందామా? పావురము మరి అది ఉచ్చరింప శక్యంగా ఎప్పుడు మూలుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా చూడండి మీరు, ఏదైనా కుండల్లో ఎక్కడనే ఉంటే అండి మూలుగుతూనే ఉంటుంది. అది విశ్వాసి. మనం కూడా ఆ రీతిగా ప్రాక్టీస్ చేద్దాం, మూలుగుతూ ఉందామా? సో కాబట్టి దేవుడు అట్టి కృపను అనుగ్రహించినట్లు మనము బలలో పాల్గొందాం, ప్రార్థిస్తాం.